మన లవర్ పెళ్లికి గనక మనం వెళ్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మై ఫేవరెట్ ఖుషి బ్రదర్స్. మనకి హ్యాండ్ ఇచ్చిన మన లవర్ పెళ్లికి మనం వెళ్తే అక్కడ మన పరిస్థితి ఎలా ఉంటది? నేను లవరు, అక్కడ పరిస్థితులు. పెళ్లి కూతురు లవర్ వాళ్ళ ఫాదర్ అండి. పెళ్లి జరుగుతుంది, ఫంక్షన్ హాల్ బయట ఉన్నా. దరిద్రుడి ఇక్కడనే ఉన్నా. ఫస్ట్ మన లవర్ వాళ్ళ నాన్న చూడగానే మనకు అనిపించే పని ఇలా కొట్టాలనిపిస్తుందండి. కానీ నమస్తే అంకుల్. బాబు వచ్చావా? లేదురా సచ్చాను. చేతులు కిమ్స్ల కాళ్ళు నిమ్స్లో ఉన్నాయి. సెల్ఫీ దిగిపోయి అని అనాలనిపిస్తుందండి. కానీ అనం. అవును అంకుల్ వచ్చాను. బాబు ఈ పెళ్లి జరగడానికి మెయిన్ కారణం నువ్వే తెలుసా? ఎందుకు కాదురా, నేను నీ కూతురికి ఇచ్చిన గిఫ్ట్లు అన్ని తీసుకుపోయి వడ్డీకి డబ్బులు ఇచ్చినావు. ఆ వడ్డీ డబ్బులతో తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తున్నావు అని అనాలనిపిస్తుందండి. కానీ అనలేము. బాబు అవునా అంకుల్? నేనే కారణం. అవును బాబు. ఈ పెళ్లి జరుగుతుంటే నాకు ఎలా ఉందో తెలుసా? పెరుగన్నంలో చక్కెర వేసుకొని తిన్నట్టుంది బాబు. నా కళ్ళ కొంచెం విషయం కలిపితే బాగుంది అనిపిస్తుందిరా అని అనాలనిపిస్తుందండి. కానీ అనలేము. నీలాగే మా అల్లుడు కూడా చాలా మంచోడు. అవునా? మా అమ్మాయితో ఒక్క అరగంట మాట్లాడి 100 మార్క్స్ ఇచ్చారు మా అమ్మాయికి. ఆడిదే మాట కాపురం స్టార్ట్ అయిన 10 రోజుల తర్వాత అంటే ప్రపంచంలో ఉన్న మా లవ్ పెళ్లి అబ్బాయిలు అందరం గుండెగించుకుంటారా అని అనాలనిపిస్తుందండి. కానీ అనలేము అని అంటామండి. ఏదో మాట్లాడుతున్నా అర్థం కావట్లే బాబు. అరే దరిద్రుడా, 2 సెకండ్లు నీకు అర్థం కాని భాషలో మాట్లాడితే ఆపుకోలేక అడిగేశావు. నువ్వు నీ కూతురు కలిసి నా జీవితానికి అర్థం లేకుండా చేశారు. నేనేమనాలరా బాబు? బయట ఉండి మాట్లాడుతున్నాడు బాబు. పెళ్లికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఇంత దూరం వచ్చినాక లోపలికి ఒక టికెట్ కొనుక్కొని లండన్ పోతానరా అని అనాలనిపిస్తుందండి. కానీ అంకుల్ లెఫ్ట్ పోనా రైట్ పోనా? స్ట్రేట్ వెళ్ళి అక్కడ భోజనం చేసి గిఫ్ట్ ఇచ్చి లెఫ్ట్ రైట్ నుంచి బయటకి వెళ్ళిపో. గిఫ్ట్ ఇచ్చినాక భోజనం చేయాలా? ఇది ఒక్క మాట చాలరా. ఖచ్చితంగా DNA టెస్ట్ లేకుండా అది నీ కూతురని ప్రూవ్ చేయడానికి. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు కనిపిస్తే ఎలా ఉంటది పరిస్థితి? వీడు తమ్ముడు నేను బొమ్మార్దిగాడు ఉండు. హాయ్. అన్నయ్య షిఫ్ట్ అయిపోయావేంట్రా? బావ నుంచి అన్నయ్య షిఫ్ట్ అయిపోయావా? పెళ్లికి వచ్చేటప్పుడు మంచి బట్టలు కొనుక్కొని రావచ్చు కదా. ఒకసారి వెళ్ళరారా. ఈ పాయింట్ ఎవడిచ్చారా? మర్చిపోయావా? మా అక్క ఒకేసారి వస్తా 3 సార్లు 9 గిఫ్ట్ ఇచ్చావు. అదేది ఈ షర్టు మా నాయనమ్మ బాత్రూమ్ దారిపడడానికి ఇచ్చావు కదా, అదే ఈ షర్టు. అరే ఒంటి నిండా నేను ఇచ్చిన బట్టలు వేసుకొని నాకే మళ్ళీ మెసేజ్లు ఇస్తున్నారు కొత్త బట్టలు వేసుకోమని. దరిద్రుడా అని అనాలనిపిస్తుందండి. కానీ మన ఇద్దరం ఒకటే రా. చూడు నీ రేంజ్ వేరు, నా రేంజ్ వేరు. వెళ్ళిపోయి పెళ్లి చూడు అంతే. అమ్మా రేంజు రే. నీ అక్కని లవ్ చేయక ముందుకు అనిల్ అంబానీ షారుఖ్ ఖాన్ లతో కలిసి స్టేడియంలో కూర్చొని IPL మ్యాచ్లు చూసేదరా నేను. అట్లాంటిది నీ అక్కని లవ్ చేసినాక కటింగ్ షాప్ లోకి వెళ్ళి క్రికెట్ కామెంటరీ వింటున్నారా నేను. ఆ మహాతల్లి ముఖం చూడడానికి వీడు వెళ్తాడు మండపం దగ్గరికి. అప్పటికి పెళ్లి అయిపోద్ది, ఫోటోలు దిగుతుంటారు. నేను పెళ్లి కూతురు ఓకేనా? ఇలా ఏమండి చేయండి. హాయ్ అన్నయ్య, ఎప్పుడు వచ్చావు? కొండ ముచ్చులా ఉన్న నిన్ను కృష్ణా పుష్కరాల్లో దేవతలా చేస్తే చివరికి నన్ను అయ్య పుష్కరాల ముంచి ఈయన్ని పెళ్లి చేసుకుంటావే నువ్వు అని అనాలనిపిస్తుందండి. కానీ చెల్లెమ్మ వచ్చేసా అని అంటావండి. అన్నయ్య ఇక్కడ నిలబడి ఫోటో దిదంతా. ఎన్నెన్నో యాంగిల్స్ లో ఎన్నెన్నో రకాలుగా నాతో సెల్ఫీలు దిగి ఇప్పుడు ఇలా దిగలమని ఫోటో దిగమంటావా నువ్వు అని అనాలనిపిస్తుందండి. కానీ చెల్లెమ్మ ఇక్కడ నిల్చోనా అక్కడ నిల్చోనా? ఇక్కడ నిల్చో. ఓకే దిదంతా. ఒక్క నిమిషం అన్నయ్య, నాకేం గిఫ్ట్ తేలేదా? ఎన్ని గిఫ్ట్లు తీసుకుంటావు? మీ నాయనమ్మ దుమ్మిందని ఒక గిఫ్ట్ తీసుకున్నావు, మీ అమ్మమ్మ దగ్గిందని ఒక గిఫ్ట్ తీసుకున్నావు, చివరికి సండే తర్వాత మండే వస్తుందని కూడా గిఫ్ట్ తీసుకున్నావు కదే. నీకు గిఫ్ట్లు ఇచ్చి ఇచ్చి చెప్పులు కూడా కొనుక్కోలేని పరిస్థితి అదే. ఇవన్నీ అనాలనిపిస్తుందండి. కానీ గిఫ్ట్ ఆందివే చెల్లెమ్మా అని అంటామండి. అయితే గిఫ్ట్ వచ్చాక పక్కకుండా గిఫ్ట్ వచ్చి దిగండి అమ్మా ఫోటోలు రండి. పక్కకి నిల్చోవాలా? నీకు లైన్ వేస్తున్నాను మన ఫిజిక్స్ సార్ని కూడా కొట్టాను కదా నేను. వాడిని నేను కొట్టి వాడు నా ఇంటర్నల్ మార్క్స్ గండి కొట్టి ఈ విషయం తెలిసి ఇంట్లో పేరెంట్స్ కొట్టి ఇలా కొట్టించుకోలేని చోట కొట్టించుకుంటే నేను కొట్టిన అదే ఫిజిక్స్ సార్కి జాబ్ ఉందని వానితో నువ్వు తాళి కట్టించుకుంటావే అని అనాలనిపిస్తుందండి. కానీ ఫిజిక్స్ సార్ నైట్ డ్రెస్
డ్రెస్ బాగుంది అని అంటామండి. అంటే ఏంటన్నా నా డ్రెస్ బాగాలేదనా? ఎలా ఉన్నావు తెలుసా? సన్నీ లియోన్కి ఎక్కువ మూమెంట్ కానీ తక్కువలా ఉన్నావు. నీకు నేను పొగడాలా నేను ఇక లాస్ట్ భోజనాలు చేసేద్దామని భోజనాల కాడికి వెళ్తే అప్పుడు ఇబ్బంది ఎలా ఉంటది? అక్కడ క్యాటరింగ్ హెడ్ మంచిగా ఉండాలమ్మా, మర్యాదలు కూడా. ఓకే అన్నా ఏ బాబు, చికెన్ ఎక్కడుంది? నువ్వు ఎవరి తాలూకా? పటాస్. ఓకే ఓకే మంచిది. ప్లేట్ తీసుకో. ఓకే అన్న. రే వాడెవడో పెళ్లి కూతురు మార్చినవారంట, వాడు వస్తాయి గారు పాచిపోయిన పోబెట్ట ఉన్నాడు చూడండి. బాబు నువ్వు వెళ్ళు బాబు. పాచిపోయినా అన్నది ఇక్క కాదు, బెల్ బ్రాండ్ సైడ్. అవునా? నా ఫ్రెండ్స్ ఈ డ్రాయర్లు బనీన్లు అమ్మి మరి నీకు బావర్చుల బిర్యానీలు తినిపించాను కదే. చివరికి నాకు పాచిపోయిన అన్నం పెట్టించావేంటి? ఇలా కాదే, నిన్ను కర్రలేదేంటి, మీ అందరిని చంపేస్తా అని అనాలని ఉంటదండి. కానీ అన్న పప్పు ఉందా అని అంటావండి. పచ్చడి కూడా లేదు. ఉప్పు ఏది లేదు. అసలు ఏముంది నీ దగ్గర? ఒక అందమైన కూతురు. అందమైన కూతురుందా? అంటే ఏంట్రా, ఇప్పుడు ఆ అమ్మాయికి నీ కూతురికి వెళ్ళి ప్రపోజ్ చేసి దాన్ని 3 నెలలు పోషించి గిఫ్టులు ఇస్తే ఆ డబ్బులతో నువ్వు దాన్ని పెళ్లి చేయడానికి పిలిచి ఈయనలాగా పాచిపోయిన భోజనం పెట్టాలనుకుంటున్నావురా?